హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఏజీ కిచెన్స్. ఈరోజు మరొక వంటకంతో మీ ముందుకు వచ్చేసా. అదేనండి ముగలాయ్ ఎగ్ కర్రీ. దీన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కోడిగుడ్లను ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో 2 ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి ముక్కలు, మీ దగ్గర జీడిపప్పు ఉంటే అవి కూడా వేసి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొద్దిగా వేడయిన తర్వాత ఆయిల్ పోసుకొని అందులో కొద్దిగా మిరియాలు, దాల్చిన చెక్క, ఆవాలు, జీలకర్ర వేసి చిట్టపటలాడిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి. లేదంటే ఉల్లిపాయ వాసన కూర అయిన తర్వాత కూడా అలాగే వస్తూ ఉంటుంది. కొద్దిగా ఆయిల్ పైకి రాగానే కరివేపాకు, కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలుపుకొని కొద్దిగా పెరుగు, నీళ్లు పోసుకొని బాగా వేగనివ్వండి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఆయిల్ పైకి రాగానే ఉడికించుకున్న కోడిగుడ్లను వేసుకొని కలిపి మూత పెట్టుకోండి. కొద్దిసేపు అయిన తర్వాత ఇలా మసాలా మొత్తం గుడ్లకు పట్టిన తర్వాత అందులో కస్తూరి మేతి, కొత్తిమీర వేసి 5 నిమిషాల పాటు మగ్గనివ్వండి. ఆ ఫ్లేవర్ మొత్తం ఈ కర్రీలో ఉంటుంది. చివరిగా అందులో కొంచెం క్రీమ్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూసారు కదా, చాలా ఈజీగా ఇప్పటి వరకు మన దగ్గర ఉన్న రెసిపీస్ మొత్తంలో ఇది చాలా క్విక్గా అయ్యే రెసిపీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. అంతే అండి, ముగలాయ్ ఎగ్ కర్రీ తయారు చేయడం అయిపోయింది. ఈ కర్రీని మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్.